మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ సెక్రటరీ దామోదర్ మృతి చెందారు. మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రాణాలు కోల్పోయాడు. దామోదర్ చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. మొన్నటి ఎన్కౌంటర్లో దామోదర్ సహా 18 మంది మావోయిస్టులు మరణించారు. దామోదర్ స్వస్థలం ములుగు జిల్లాలోని కాలోపల్లి. ఆయన 26 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దామోదర్ కోసం భద్రతా బలగాలు వేటాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో బడే చొక్కారావుపై 50 లక్షల రివార్డు ఉండగా తెలంగాణలో 25 లక్షల రివార్డు ప్రకటించారు. ఆయన ఏడాది క్రితమే మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు యాక్షన్ టీంలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ మృతులను గుర్తించారు. వీరిలో తెలంగాణకు చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లుగా ప్రకటన వెలువడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్ హతమైనట్టుగా మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో దామోదర్ తో పాటు 18 మంది హతమైనట్టుగా మావోయిస్ట్ పార్టీ అధికారికంగా లేఖ విడుదల చేసింది. మొత్తంగా చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం అంతా నివురుగప్పిన నిప్పులా మారింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ హతమవడంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. దామోదర్ ప్రొఫైల్ చూస్తే ములుగు జిల్లా తాడువాయి మండలం కాలోపల్లికి చెందిన దామోదర్ గత 26 ఏళ్ల క్రితం నక్సల్ ఉద్యమం బాట పట్టారు. ప్రస్తుతం అతను మావోయిస్ట్ పార్టీలో మిలిటరీ యాక్షన్ టీమ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే 3 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ చనిపోవడంతో ఆ ప్లేస్ లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా 6 నెలల క్రితం ఇతను రిక్రూట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ తెలంగాణలో మావోయిస్ట్ పార్టీని విస్తరించే క్రమంలో భాగంగా తను తెలంగాణ ప్రాంతంలో కూడా విపరీత ప్రయత్నం చేయగా కరకగూడెం ఎన్కౌంటర్, అదేవిధంగా చెల్పాక 2 ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే దండకారణ్యం వార్ జోన్ గా మారింది. మొన్న బీజాపూర్ ఎన్కౌంటర్ లో 18 మంది హతమవడం, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏదైతే డెడ్ లైన్ పెట్టారో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామంటూ అమిత్ షా డెడ్ లైన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఆపరేషన్ కగార్ లో భద్రతా బలగాలు పై చేయి సాధించినట్టుగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దామోదర్ హతమవడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దంతా ఒక నీరుగప్పిన నిప్పులా ఉంది. అధికార పార్టీ నేతలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.